Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So, our main aim is to make you fertile. So, ఈరోజు టాపిక్ పోస్ట్ డెలివరీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి చేద్దాం. సో సిజర్ అయినా కానివ్వండి, నార్మల్ డెలివరీ అయినా కానివ్వండి, డెలివరీ తర్వాత ప్రికాషన్స్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ ఇద్దరు చాలా చాలా ఇంపార్టెంట్, ఒకటి మదర్ అండ్ ఒకటి బేబీ. సో చాలా మంది మదర్స్ నెగ్లెక్ట్ చేసేస్తారు, డెలివరీ అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. సో ఇది చాలా బ్యాడ్ అండి. సో మదర్ కూడా ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి, హై న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, అసలు పచ్చమే చెప్పమండి. అండ్ వాటర్ బాగా తీసుకోవాలి, బటర్ మిల్క్ ఇవన్నీ బాగా తీసుకోవాలన్నమాట. పాలు పెరగడానికి ఇంకా మనము మెంతి అడ్వైస్ చేస్తాం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ గార్లిక్, ఇవన్నీ మెంతులు, బ్రెడ్, పాలు ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. ఇవన్నీ గ్యాలక్టోగాక్స్ అంటాం, అంటే ఇవన్నీ మిల్క్ ప్రొడక్షన్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత అబ్డామినల్ బెల్ట్ అని ఒకటి అడ్వైస్ చేస్తాం, ఎందుకంటే అబ్డమిన్ అంతా లాక్స్ అయిపోతుంది కాబట్టి డెలివరీ తర్వాత మళ్ళీ టోన్ రీగైన్ చేయడానికి, రెక్టస్ మసిల్ దగ్గరగా చేయడానికి, ఆ స్కిన్ లాక్స్ తగ్గించడానికి బెల్ట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మదర్కి. సో తర్వాత బేబీ. సో బేబీ వ్యాక్సిన్స్ ఉంటాయి అండ్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం బేబీ మదర్ దగ్గరే ఉండాలండి. సో ఫీడింగ్ అనేది మినిమం 1 year, 9 months to 1 year ఫీడింగ్ ఇవ్వాలి. దీంతో ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ, బేబీకి యాంటీబాడీస్ మదర్ నుంచి బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తాయి. సో లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అంటాం, ఏవైతే మనము ఇన్ఫెక్షన్ ఫైట్ చేసేటివి యాంటీబాడీస్ అంటాం కదా. సో అవి బ్రెస్ట్ మిల్క్ లో రిచ్ ఉంటాయి అనమాట. సో బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి మనం లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఇస్తాం. సో చాలా డిసీజెస్ ఆ ఇమ్యూనిటీ ద్వారా వాళ్ళు అరికట్టగలరు అనమాట. లైక్ డయేరియా. బ్రెస్ట్ మిల్క్ ఈజీ డైజెస్టబుల్. సో బేబీకి బాగా డైజెషన్ ఉంటుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, గ్రోత్ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల బేబీకి కాదండి, మదర్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ యుట్రస్ నార్మల్ సైజ్కి రావడము, డెలివరీ తర్వాత ఆ బ్లీడింగ్ అంతా ఉంటుంది కదా, అవంతా కూడా నార్మల్ అవడానికి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ద్వారా ఆ యుట్రస్ ఇన్వెల్యూట్ అవుతుంది, యుట్రస్ నార్మల్ సైజ్ వచ్చి ఆ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో బ్రెస్ట్ మిల్క్ వల్ల అట్లా మదర్కి ఎంత బెనిఫిట్, బేబీ కూడా అంత డబుల్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఈ వర్క్ వల్ల ఇప్పుడు స్ట్రెస్ లో ఉంటారు కదా, అసలు బ్రెస్ట్ మిల్క్ రావట్లేదండి. యాక్చువల్గా 1 to 2 months కూడా ఇవ్వడం లేదు. సో ఇది మంచిది కాదు. సో బ్రెస్ట్ మిల్క్ వల్ల మదర్ కి అండ్ బేబీకి ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత నార్మల్ డెలివరీ అయితే ఒక 2-3 weeks తర్వాత యోగా చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, అన్ని వర్క్స్ రెజ్యూమ్స్ అన్ని చేసుకోవచ్చు అండి, రెస్ట్రిక్షనే లేదు. సిజేరియన్ వాళ్ళు కొంచెం ఒక 2 months గ్యాప్ ఇవ్వాలి. సో అబ్డమిన్ అంతా హీల్ అవ్వాలి, స్కార్ ఉంటుంది కాబట్టి ఒక 2 months తర్వాత స్లోగా వాళ్ళ యాక్టివిటీస్ పెంచుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, యోగా చేసుకోవడము అవన్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.